గుజరాత్లోని ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది. మొత్తం 265 మంది చనిపోయారు. అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్యాసింజర్స్తో మధ్యాహ్నం 1:39కి లండన్కి బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన సరిగ్గా 30 సెకండ్స్లలోనే క్రాష్ అయింది. ఈ ఇన్సిడెంట్లో కేవలం విశ్వాస్ కుమార్ అనే ఒక వ్యక్తి తప్ప ఇంకందరూ కూడా చనిపోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్స్లలోనే ఒక చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న ఒక జేబీ మెడికల్ డైనింగ్ హాల్ మీద పడింది. లంచ్ టైం కావడంతో హాస్టల్లోని 24 మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. ఈ ఫ్లైట్లో 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్ వాళ్ళు, 1 కెనేడియన్ ఉన్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ కావడంతో 1,28,000 ఫ్యూయల్ని నింపారు. ఫ్యూయల్ ఎక్కువగా ఉండటంతో దట్టమైన మంటలతో ప్రమాదం అనేది తీవ్రంగా పెరిగింది. ఈ ఫ్లైట్లో ఒకప్పుడు గుజరాత్కి సీఎం అయిన విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. అసలు ఈ ఫ్లైట్ క్రాష్ కావడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏమీ తెలియదు. ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మరి మీరు ఎలాంటి కారణం వల్ల ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యింది అని భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.